బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. నెల రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ బెయిల్ వ్యవహారం నేడు కొలిక్కి వచ్చింది. కవితకు షరతులతో కూడిన బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. దాదాపు 165 రోజుల నుంచి కవిత జైల్లోనే ఉన్నారు. బెయిల్ తీర్పు సందర్భంగా కవితకు విధించిన షరతులను సుప్రీంకోర్టు న్యాయమూర్తి చదివి వినిపించారు. ఆమె జైలు నుంచి విడుదలయ్యే సమయంలో పాస్పోర్ట్ ను సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉందని, అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లవద్దు అని కోర్టు ఆదేశించింది. అలాగే ఒక్కో కేసుకు 10 లక్షలు పూచీకత్తుని సమర్పించాలని కోర్టు పేర్కొంది. 3 ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ ఆమెకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఇక ఆమెకు బెయిల్ తెచ్చేందుకు బీఆర్ఎస్ అధిష్టానం చేయని ప్రయత్నాలు లేవు. ఎట్టకేలకు నేడు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని భావించి బీఆర్ఎస్ నేతలు నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. ఆమెకు బెయిల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఢిల్లీలోనే ఉన్నారు. ఇక ఆమె సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ నేతలతో కలిసి సుప్రీంకోర్టు వెలుపల ఎదురు చూశారు. ధర్మాసనం తీర్పు పత్రాలను జైలు అధికారులకు చూపించి కవితను బయటకు తీసుకురానున్నారు. ఆమెకు బెయిల్ రావడంతో త్వరగా ట్రయల్ కోర్టుకు, అటు నుంచి తీహార్ జైలుకు పయనమయ్యారు కేటీఆర్. సుప్రీంకోర్టు నుంచి బయటకు వస్తున్న కేటీఆర్ ను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. కానీ అక్కడ ఆయన ఏం మాట్లాడడానికి ఆసక్తి చూపించలేదు. త్వరగా బెయిల్ ప్రక్రియను సాయంత్రంలోగా పూర్తి చేయడం కోసం పరుగులు తీశారు. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా కోర్టు పరిసరాల్లో ఏర్పడడంతో అక్కడి నుంచి బయటపడేందుకు పక్కనే ఉన్న ఆటో ఎక్కిన కేటీఆర్ అదే ఆటోలో జైలుకు వెళ్తున్నారు. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ నేతలు కూడా పరుగులు తీశారు. సాయంత్రం 5 గంటలలోపు కవిత విడుదల కానున్నారు.